సీఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రీఓపెనింగ్ 28 మార్చ్. మారుతున్న కాలం ప్రభావమో లేదంటే సినిమాల ప్రభావమో కానీ మర్డర్లంటే మంచినీళ్ళ ప్రాయంగా మారిపోతున్నాయి. కేవలం మంచినీళ్ల కోసం తలెత్తిన చిన్న వివాదం కర్ణాటక రాష్ట్రంలో ఓ యువకుడి నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లా హున్సాగి పట్టణం. ఈ పట్టణ శివారులో నందకుమార్ అనే యువకుడు తన నాన్నమ్మతో కలిసి ఓ ఇంట్లో నివసిస్తున్నారు. కర్ణాటకలో ప్రస్తుతం మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. దాహంతో వచ్చిన వారికి ఓ గ్లాసు మంచినీళ్ళు ఇవ్వాలన్నా ఆలోచించేంత పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో హనుమవ్వ అనే ఇద్దరు యువకులు మందులో కలుపుకునేందుకు నందకుమార్ నాన్నమ్మను మంచినీళ్ళు అడిగారు. దాహం తీర్చుకునేందుకే తాగునీటి కోసం కటకటా పడుతున్న పరిస్థితుల్లో మందు తాగేందుకు మంచినీళ్ళు అడిగిన వారి రిక్వెస్ట్కు ఆమె నిర్మోహమాటంగా నో చెప్పేశారు. దీంతో వారిద్దరూ ఆమెను నోటికొచ్చినట్లు తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఏదో పని మీద బయటకెళ్లి ఇంటికొచ్చిన మనవడు నందకుమార్కు ఆ పెద్దావిడ జరిగిన విషయం చెప్పి కన్నీటి పర్యంతమైంది. దీంతో కడుపు మండిపోయిన నందకుమార్ తమ ఇంటికి కొద్ది దూరంలో కూర్చుని మందు కొడుతున్న ఆ ఇద్దరిని పెద్దావిడిని ఎందుకు తిట్టారంటూ ప్రశ్నించాడు. వారు అసభ్యంగా మాట్లాడడంతో మాటా పెరిగింది. మమ్మల్ని నిలదీస్తావా అంటూ వారిద్దరూ ఒక్కసారిగా నందకుమార్ మీదకు దూకారు. జేబులో ఉన్న కత్తితో ఇష్టం వచ్చినట్టు పొడిచి చంపేశారు. ఈ దాడికి అడ్డుపడ్డ నందకుమార్ నాన్నమ్మను కూడా తీవ్రంగా గాయపరిచి వెళ్లిపోయారు. ఈ దారుణం గురించి తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ హంతకులిద్దరి మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కర్ణాటకలో మంచినీళ్ల సమస్య ఇలా మారిన కాండలకు దారితీయడం అన్నది లోకల్గా సంచలనంగా మారింది. మందు మైకం ఎంతటి డేంజర్ పనులకు దారితీస్తుందన్నది మరోసారి రుజువైంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.